ఇంటర్వ్యూలు తీసుకుంటే ఎవరన్నా వస్తే బాగుండు అని ఏ ఇంటర్వ్యూవర్ అయినా అనుకుంటారు. మంచి సెలబ్రిటీ వస్తే బాగుండు, బాగా వైరల్ అయ్యే సెలబ్రిటీ వస్తే బాగుండు అని. కొన్నిసార్లు ఏదైనా పెద్ద హీరో, పెద్ద హీరోయిన్ వస్తే ఇంకా బాగుండు అనుకునే టైంలో ఇలా రాధికా ఆప్టే లాంటి హీరోయిన్ ఇంటర్వ్యూ ఇస్తానంటే కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని ఇంటర్వ్యూ పెట్టుకునే యూట్యూబర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా ఉత్సాహంగా మంచి మంచి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. చాలా చోట్ల మనం ఏం చేస్తామంటే ఇంటర్వ్యూవర్స్ ఇబ్బందులు పెడతారు, మెలికలు పెడతారు, అడగకూడనివన్నీ అడుగుతారు, ఇబ్బంది పెట్టి చెప్పిస్తారు అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ ఒక ఇంటర్వ్యూయర్ పద్ధతిగా ఇంటర్వ్యూ అడిగితే రాధికా ఆప్టే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. ఏమనుకొని చేసిందో మహాతల్లి, ఎందుకు చేసిందో తెలియదు. కానీ సౌత్ సినిమాల గురించి తను ఒక మాట మాట్లాడింది. రీసెంట్గా దురంధర్ గురించి కూడా వాగింది. ఫస్ట్ ఒకటి తర్వాత ఒకటి వద్దాం. సౌత్ సినిమాల్లో బంప్ కానీ ఫ్రంట్ కానీ ప్యాడ్ సిస్టమ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, పెద్ద షేపులు ఎక్కువగా ఉండేలాగా చూపించుకుంటారు అని చెప్పేసి ఆవిడ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఏమో అది వాళ్ళ ఇప్పుడు కాస్ట్యూమ్స్ అనేది కాస్ట్యూమ్ డిజైనర్ ఇష్టం, ఇలా ఉంటే బాగుంటుంది అని. వాళ్ళు ఫిట్ చేసిన డ్రెస్సెస్ మీకు అంటే డైరెక్టర్ మాకు ఇలా కావాలని అడిగితే వాళ్ళు అరే అలాంటి డ్రెస్సులు హీరోయిన్కి సెట్ అవ్వకపోతే వాళ్ళు ఏదన్నా కొంచెం సిస్టమ్తో దాన్ని అరేంజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ స్టైల్ నాకు ఇలా కావాలి అనుకుంటే హెయిర్ డ్రెస్సర్కి నీ హెయిర్ సూట్ అవ్వకపోతే వాళ్ళు ప్యాడ్స్ ఇంకేమైనా పెట్టుకోనో దాన్ని ఏదో చేస్తారు, ఎక్స్టెన్షన్స్తో ఆ లుక్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అదంతా కూడా బాగానే ఉంది. కాకపోతే ఇవిడ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే సౌత్ వాళ్ళకి కొంచెం బాడీ ఎక్కువగా కనబడితే వాళ్ళకి ఇష్టం, అలాంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. బట్ అది వినడానికి కొంచెం అసహ్యంగా ఉన్నా, ఎందుకంటే మిగతా హీరోయిన్లకు లేదు కదా ఆ ప్రాబ్లం. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసింది అని మొదలు పెడితే ఈ మధ్య కాలంలో సౌత్లో చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి. చివరికి 1 సెకండ్, ఈవెన్ రేపు వారణాసి సినిమా ఎక్కడికి వెళ్ళొద్దో అందరికీ తెలుసు. అది కూడా ఇండియన్ సినిమా, పైగా మన సౌత్ సినిమా. నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలు ఏవయ్యా అని చెప్పుకుంటే సౌత్ సినిమా. దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూసే సినిమాలు ఏమన్నా సౌత్ సినిమా. నెక్స్ట్ మన హీరోలందరూ ఎక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారంటే సౌత్ సినిమా. కాబట్టి సౌత్ మీద కొంచెం క్రేజ్ ఎక్కువ ఉండేసరికి సౌత్ని నెగిటివ్ చేసే డ్యూటీ ఏమన్నా తీసుకుందేమో అనిపించింది ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత. జేమ్స్ కెమెరూన్ లాంటి పెద్ద మనిషే, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పెద్ద డైరెక్టరే ఇండియాలో తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి రాజమౌళి గారిని ఎంచుకున్నారంటే అర్థం చేసుకోండి. అట్లాంటి ఆ రాజమౌళి ఎవరు, మళ్ళీ సౌత్కు చెందిన ఆయన. ఇట్లా బోల్డంత దేశవ్యాప్తంగా అందరూ సౌత్ వైపు చూస్తుంటే సౌత్ మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేసింది రాధికా ఆప్టే. సరే, సౌత్ గురించి ఏదో వాగింది, వదిలేద్దాం. నెక్స్ట్ నిన్న దురంధర్ అనే సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టింది, బాలీవుడ్లో దూసుకుపోతూ ఉంది. డే బై డే కొత్త కలెక్షన్స్, రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఉంటే దురంధర్ సినిమా గురించి ఇదేం సినిమా, దీన్ని నా పిల్లలకి ఎలా చూపించాలి అని అన్నాం. ఇప్పుడు రాధికా ఆప్టే గురించి మాట్లాడుకుందాం. ఎందుకన్నావు అంటే వైలెన్స్ ఎక్కువైందో ఇంకేమైందో మరి ఆమెకి ఏమనిపించిందో ఏం నచ్చలేదో మనకు తెలియదు. ఇప్పుడు రాధిక గురించి మాట్లాడుకుంటే న్యూడ్గా కూడా సినిమాలు చేసింది ఈవిడ. చూడలేను అంటే సెన్సార్ కట్ చేయాల్సిన సినిమాలు కూడా ఇతను యాక్ట్ చేసింది. మరి ఆ సినిమాలో చూసి మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారన్న ఫీలింగ్ ఈవిడకి లేదు. కావాలని టార్గెట్ చేసి ఏదేదో పిచ్చి వివాదాస్పదమైన వ్యాఖ్యలన్నీ చేసింది. ఇది చూడడానికి వినడానికి ఎంత ఇదిగా ఉందంటే రేపటి రోజు ఈమెను ఎవరు పెట్టుకుంటారు చెప్పు. అటు బాలీవుడ్లోనూ పెట్టుకోరు, ఎందుకంటే అదే ఏవో అనిందంట మొన్న అని. సౌత్లో అసలు పిలవరు, ఎందుకంటే ఏదో అనిందంట మొన్న అని చెప్పేసి. సో ఇట్లా అంటే నోటి దూల వల్ల ఆఫర్లు పోగొట్టుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు. దాంట్లో రాధికా ఆప్టే ఒకరు. సో ఎప్పుడైనా సరే తెలుగు ఒకరు ఎదుగుతున్నారు అంటే ఇంకొకరు వివక్ష చూపించే వాళ్ళు ఉంటారు. తెలుగులో కూడా పక్క హీరో ఎదుగుతున్నాడు అంటే వాడి సినిమాని ఫ్లాప్ అనే వాళ్ళు ఉంటారు. ఒక డైరెక్టర్ ఎదుగుతున్నారంటే అతన్ని తొక్కేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చి పని చేసి రెమ్యునరేషన్ తీసుకొని నటించినప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడ్ పెట్టుకోండి అమ్మా అంటే నో, ఐ డోంట్ యూజ్ దీస్ ఆల్, నేను కావాలంటే సినిమా నుంచి తప్పించుకుంటానని వెళ్ళిపోవచ్చు. అడిగినప్పుడు అన్నీ చేసి ఇంటర్వ్యూ అడిగినప్పుడు చిచ్చి వాళ్ళు అలా చెప్పించారండి, నా చేత అలా చేయించుకున్నారండి అంటే నీ పర్మిషన్ లేకుండా చేయించుకోరు కదా. తర్వాత చేసినప్పుడు లేని ఇబ్బంది తర్వాత చెప్పుకుంటారు. అంటే అది అప్పుడేమో రెమ్యునరేషన్కి
తలుపుతారు. తర్వాత వచ్చేసి ఏంటంటే నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు. నీ పర్మిషన్ లేకుండా అయితే ఎవరేమి అనలేదు. ఎవరేమి నువ్వు వద్దు ఐ కాంట్ డూ దిస్ అంటే మేబీ దే విల్ హ్యావ్ సమ్ అదర్ ఆల్టర్నేట్ కూడా. అలా కాకుండా విమర్శలు చేయడం అనేది చాలా తప్పు. థ్యాంక్ యూ సో మచ్.